రాజధాని ప్రాంతంలో 2న ప్రధాని రోడ్ షో, సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది. జర్నలిస్టులకు త్వరలో శుభవార్త, మంత్రి పొంగులేటి వెల్లడి. మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్. బ్రాహ్మణులపై మూత్రం పోస్తా, కలకలం రేపుతున్న దర్శకుడి వ్యాఖ్యలు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి మే నెల 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ రాజధాని ప్రాంతంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. విజయవాడ విమానాశ్రయం నుంచి వెలగపూడి సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్కు ఆయన హెలికాప్టర్లో చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు 1.25 కిలోమీటర్ల పొడవున రహదారికి ఇరువైపులా ప్రజలు నిలబడి ప్రధానికి స్వాగతం పలుకుతారు. జర్నలిస్టులకు త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని, తమ ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తామని చెప్పారు. వారికి త్వరలోనే ఇళ్ల స్థలాలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పూసాయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి వివరించారు. అలాగే మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్గా పిలువబడే మద్మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణ వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అనురాగ్ ఇటీవల సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు, సావిత్రిబాయి పులే జీవిత చరిత్రతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ కావడం లేదు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బ్రాహ్మణ సమాజంలోని ఒక వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్రాహ్మణులపై నేను మూత్రం పోస్తానని వ్యాఖ్యానించాడు.